హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో రెసిపీ గోరు చిక్కుడుకాయ ఎగ్గు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. గోరు చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వారు కూడా కమ్మగా తినేస్తారు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా మరి. ముందుగా హాఫ్ కేజీ గోకరకాయలని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకొని గోకరకాయలని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిటీలో గోకరకాయ అంటారు, మా దగ్గర అయితే గోరుచిక్కుడుకాయ అంటారు. ఇలా మరుగుతున్నప్పుడు దించేసుకొని పక్కన పెట్టి తర్వాత కర్రీకి 7-8 పచ్చిమిర్చీలు, మీడియం సైజు ఉల్లిపాయ, అదేవిధంగా కొత్తిమీర, 3 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్లోకి 1.5 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టిన గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టిపోయాలి. ఇలా గోకరకాయ ముక్కల్ని కడాయి అంచులకు అనుకొని మధ్యలో ఎగ్స్ కొట్టిపోయాలి. ఎగ్స్ వేసిన తర్వాత కదపకుండా ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. సన్నని మంట మీదనే ఉడకనివ్వాలి. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎగ్స్ పైన కొద్దిగా కారము వేసుకొని రెండో వైపు కూడా ఎగ్స్ని ఉడకనివ్వాలి. ఇలా రెండో వైపు వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.